వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి చెందిన నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం. నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అనే టాపిక్ నుంచి డిఎస్సిలో 1 నుంచి 2 బిట్స్ అనేవి వస్తాయండి. డిఎస్సి అనే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది ఇంపార్టెంట్ చాప్టరే. అందరికీ టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం ఉండకపోవచ్చు. టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని, అది స్కూల్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ చేస్తానండి. నా వీడియోస్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నిత్య జీవితంలో రసాయన శాస్త్రం. మానవుడు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు వాడే ప్రతి వస్తువు కూడా కెమికల్స్తోనే తయారవుతుంది. ఈ వీడియోలో మందుల గురించి చర్చించుకుందాం. మానవులు, జంతువులలో జీవక్రియలను ప్రభావితం చేసి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే రసాయన కారకాలనే ఔషధాలు అంటారు. మానవుల్లో జరిగే జీవక్రియలు అంటే ఉదాహరణగా మనం శ్వాసక్రియ చెప్పుకోవచ్చు, జీర్ణక్రియ చెప్పుకోవచ్చు, ప్రత్యుత్పత్తి క్రియ చెప్పుకోవచ్చు. ఇలాంటి జీవక్రియలను ప్రభావితం చేసి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే రసాయన కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఔషధాలు అంటారండి. ఔషధాలని సాధారణ పరిభాషలో మందులుగా పిలుస్తారు. వ్యాధులను గుర్తించడానికి, నయం చేయడానికే కాకుండా నిరోధించడానికి ఉపయోగించే వాటిని కూడా ఔషధాలుగానే పేర్కొంటారండి. అయితే వ్యాధులు, రోగాల చికిత్సకి రసాయన పదార్థాలను ఉపయోగించే ప్రక్రియనే కీమోథెరపీ అని అంటారండి. రసాయన పదార్థాలను ఉపయోగించి వ్యాధులు, రోగాల చికిత్స చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్నే కీమోథెరపీ లేదా రసాయనాల చికిత్స అని అంటారు. జీవులోనికి ప్రవేశించిన ఔషధాలు జీవ అణువులైన కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, న్యూక్లిక్ ఆమ్లాల లాంటి వాటితో చర్య జరుపుతాయి. ఒక జీవిలోనికి ఏ విధంగా ఔషధాలు ప్రవేశిస్తాయి అని అంటే, ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే మనం ఓరల్గా తీసుకునే ట్యాబ్లెట్స్ అవ్వచ్చు. నోటి ద్వారా మనం ట్యాబ్లెట్స్ని తీసుకుంటాం కదా, ఆ ట్యాబ్లెట్స్ అవ్వచ్చు. అవి మన శరీరంలోనికి వెళ్ళిన తర్వాత మన శరీరంలో జీవ అణువులైనటువంటి కార్బోహైడ్రేట్లతోని, లిపిడ్లతోని, ప్రోటీన్లతోని, న్యూక్లిక్ ఆమ్లాలతోని చర్య జరుపుతాయి. ఈ జీవ అణువులు ఏవైతే ఉన్నాయో వీటినే లక్ష్య అణువులని కూడా అంటారు. ఈ ఔషధాలు అనేవి వర్ణాత్మకంగా సెలెక్టివ్గా ఉంటాయండి. అనగా అర్థం ఏంటి అంటే, కేవలము ఆశించినటువంటి లక్ష్య అణువులతో మాత్రమే చర్యలో పాల్గొంటాయి. ఇతర లక్ష్య అణువులని ప్రభావితం చేయవు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ లక్ష్య అణువులు అంటే మనం ఏం చెప్పుకున్నాము, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, న్యూక్లిక్ ఆమ్లాలని మనం లక్ష్య అణువులుగా చెప్పుకున్నాం. ఈ ఔషధాలు అనేవి కేవలము లక్ష్య అణువులతోనే చర్యలో పాల్గొంటాయి. మన శరీరంలో ఉన్నటువంటి కణాంగాలుగా చెప్పుకోగలిగే గుండె అవ్వచ్చు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, మూత్రపిండాలు అవ్వచ్చు, కాలేయం అవ్వచ్చు, ఇలా ఎక్స్ట్రా ఇలాంటి కణాంగాలతో కానీ ఇతర లక్ష్య అణువులతో కానీ ఏ విధంగా కూడా చర్యలో పాల్గొవు. వాటి ఏ విధంగా కూడా ప్రభావితం చేయవు. ఈ ఔషధాలు అనేవి కేవలం ఆశించిన ప్రదేశంలో మాత్రమే పనిచేస్తాయి. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనం హెడ్ఏక్కి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే అది తల ప్రాంతంలో మాత్రమే, తల ప్రదేశంలో మాత్రమే పని చేయడం వలన ఆ ప్రాంతంలో మనకి హెడ్ఏక్ అనేది తగ్గడం జరుగుతుంది. హెడ్ఏక్ ట్యాబ్లెట్ వేసినప్పుడు అది హెడ్ ప్రాంతంలో పని చేయడం వల్ల హెడ్ఏక్ తగ్గుతుంది. కానీ ఉదరం ప్రాంతంలో అనేది పని చేయదు కదా, ఔషధం అనేది ఉదరం ప్రాంతంలో పని చేయదు. ఈ విధంగా ఔషధాలు అనేవి ఆశించిన ప్రదేశంలో మాత్రమే పనిచేస్తాయండి. అయితే మందుల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఆమ్ల విరోధులు, యాంటాసిడ్స్ గురించి చెప్పుకుందాం. మనం తీసుకునే ఫుడ్ అనేది జీర్ణం అవ్వడానికి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తోడ్పడుతుందండి. మన జీర్ణాశయంలో ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడే యాసిడ్ ఏది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఒకవేళ జీర్ణకోశంలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అధికంగా ఉత్పత్తి చెందినట్లయితే అది ప్రకోపానికి, నొప్పికి, విపరీతమైనటువంటి మంటల మనకి వచ్చేసి ఎసిడిటీకి దారితీస్తుందండి. ఇంకా తీవ్ర స్థాయిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది జీర్ణాశయంలో రిలీజ్ అయినట్లయితే పుండ్లు, అల్సర్లు ఏర్పడతాయండి. ఈ పుండ్లు, అల్సర్స్ని కొన్నిసార్లు మందులతో తగ్గించవచ్చు. తగ్గించలేకపోయిన ఎడల డాక్టర్స్ సర్జరీలు సజెస్ట్ చేసి సర్జరీల ద్వారా వాటిని రిమూవ్
రిమూవ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు రోగులు చనిపోవడం కూడా జరుగుతుందండి. అయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పెప్సిను అధికంగా జీర్ణాశయంలో ఉత్పత్తి అవ్వడానికి కారణమయ్యే రసాయన పదార్థం ఏది అంటే హిస్టమిన్ అండి. హిస్టమిన్ అనే రసాయన పదార్థం జీర్ణకోశంలో పెప్సిన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు ఏర్పడటానికి ఉత్తేజపరుస్తుంది. ఈ హిస్టమిన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే జీర్ణాశయంలో ఉన్నటువంటి గోడలలో గల గ్రాహకాలతో హిస్టమిన్ జరిపి చర్యను నిరోధించడానికి సహాయపడే మందులు ఏంటి అంటే సిమిటడీస్ లేదా టెగమెట్, రెనిటెడీస్ లేదా జెంటాక్, ఒమిప్రజోల్, పెంటాప్రజోల్ ఇలాంటి మందులు అనేవి హిస్టడిన్ ఉత్పత్తిని తగ్గించి ఆమ్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయండి. అయితే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే ఎసిడిటీకి డాక్టర్స్ సజెస్ట్ చేసే మందులు ఏంటంటే సిమిటడీస్ లేదా టెగమెట్, రెనిటెడీస్ లేదా జెంటాక్, ఒమిప్రజోల్, పెంటాప్రజోల్. అయితే ఒకప్పుడు రెనిటెడీస్, జెంటాక్ అనే ఒక మందుని కనుక్కోక ముందు వరకు కూడా ప్రపంచం మొత్తంలో కూడా అత్యధికంగా అమ్ముడుపోయిన మందుగా దేన్ని చెప్పొచ్చు అంటే సిమిటడీస్ లేదా టెగమెట్. సిమిటడీస్ లేదా టెగమెట్ అనే మందు అనేది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మందు అండి. ఇది ప్రస్తుతానికి బ్యాన్ చేసినట్టున్నారు. డాక్టర్స్ అయితే ఇది సజెస్ట్ చేయట్లేదు. ఎక్కువగా సజెస్ట్ చేసే మెడిసిన్స్ రెనిటెడీస్, జెంటాక్, ఒమిప్రజోల్, పెంటాప్రజోల్ అనే మందుల్ని ఎసిడిటీకి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. యాంటీ హిస్టమిన్లు లేదా హిస్టమిన్ విరోధులు అంటే ఏంటంటే ఈ హిస్టమిన్ అనే రసాయన పదార్థం యొక్క ఉత్పత్తిని తగ్గించే మందులనే యాంటీ హిస్టమిన్లు లేదా హిస్టమిన్ విరోధులు అంటారు. వీటికి ఉదాహరణగా బ్రోంపెనిరమిన్ లేదా డిమోటాప్, సెకండ్ది టెర్పెనడిన్ లేదా సెల్డెన్ అనేవి యాంటీ హిస్టమిన్లు లేదా హిస్టమిన్ విరోధులకి ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే జీర్ణకోశంలో ఉత్పత్తి అయినటువంటి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంని తటస్థీకరించేవి ఏంటి అంటే సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH ట్వైస్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, AlOH థ్రైస్. ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేవి క్షారాలండి. ఆమ్లాలను ఏ విధంగా తటస్థీకరించవచ్చు అంటే క్షారాలతో తటస్థీకరించవచ్చు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇవి క్షారాలు. సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా Na2CO3 అనేది లవణం అండి. అయితే వీటి గురించి మనం ఆమ్లాలు, క్షారాలు అనే లెసన్లో నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. దానిలో చాలా డెప్త్గా మనం చర్చించుకోవడం జరిగింది. ఈ విధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ, అల్యూమినియం హైడ్రాక్సైడ్ కానీ, సోడియం బైకార్బోనేట్ కానీ ఇలా ఏదైనా ఒక పదము వచ్చినప్పుడు దాన్ని ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం అనేది దాని గురించి ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా సబ్జెక్ట్ అనేది గుర్తుండడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కంటిన్యూషన్ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, చూడండి.